రైట్. ఒకసారి వీడియో ఉన్నదని అన్నారు వాస్తవ్ గారు, వీడియో ఉన్నదని అన్నారు ఆయన. చిరంజీవి గారు ఈ మాటలు అన్నప్పుడు ఓ వీడియో ఉన్నదన్నారు. చేసేయండి, ఎలక్షన్ కదా ఈ టైంలో ఇంకా అడ్వాంటేజ్ మాటని. ఒకవేళ అంటే ఆ వీడియో చూపించడానికి ఉన్న ఇబ్బంది ఏంటంటే చిరంజీవి గారు ఇందాక మీరు అన్నారు బాడీ లాంగ్వేజ్లో ఆయనది ప్లీజింగే ఉంటుంది కానీ డిమాండింగ్ టోన్ ఉండదు ఆయనది ఎక్కడైనా కూడా. అంటే అత్యంత కష్టం మీద ఆయన ఎవరినైనా విమర్శించాలన్నా కూడా దాంట్లో ఎంతవరకు డైల్యూట్ చేయగలరో అంతా డైల్యూట్ చేసి మాట్లాడతారు. విజయసాయిరెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యల్లో కూడా చాలా డైల్యూట్ చేసి మాట్లాడారు ఆయన. అంటే ఈ డజంట్ వాంట్ ఎనీ కాన్ఫ్రంటేషన్ విత్ ఎనీబడి, అలా ఉంటుంది ఆయనతో. సరే, ఒకసారి వెంకట గురుమూర్తి గారు టీడీపీ నాయకులు వారి దగ్గరికి వెళ్దాం. నమస్తే వెంకట గురుమూర్తి గారు. సో కృష్ణమురళి గారు చేసిన వ్యాఖ్యలు అలాగే చిరంజీవి గారిని ఉద్దేశించి నిజంగా ఆయన బెదిరించే ధోరణి ఉంటుందా చిరంజీవి గారిది? ఇది ఆయన పైగా ఆ మాట కూడా అన్నారు, దీన్ని డిమాండ్ అనుకుంటారో రిక్వెస్ట్ అనుకుంటారో హెచ్చరిక అనుకుంటారో మేమైతే ఇలా అనుకుంటున్నాం అంటే సీఎం గారు నవ్వుతూ నమస్తే అన్న అని అన్నారు. వెరబాటం కూడా చెప్పారు కృష్ణమురళి. మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ వీక్షకులు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఆ రోజు తెలుగు ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి స్టార్స్ అందరూ కూడా ఎవరింటికి వెళ్ళారండి? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు. చిరంజీవి గారి ఇంటికి వెళ్ళలేదు కదా. చిరంజీవి గారు మరి ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన కానీ మరి ఆయన ఒక హీరోగా మనం మొత్తం చూస్తా ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా అగ్రెసివ్గా వెళ్ళినటువంటి సందర్భాలు చాలా తక్కువ. సరే, ఇక పోసాని కృష్ణమురళి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఒక విషయం, సినిమా థియేటర్ల దగ్గర ఎంఆర్ వాళ్ళు ఆర్డీ వాళ్ళు కాపలా పెట్టాల్సిన అవసరం ఉందండి. ఈ రోజు అయినా సినీ ఇండస్ట్రీ పుట్టింది, గతంలో టికెట్లు అమ్మలేదా? గతంలో సినిమాలు రాలేదా? వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే చర్యలు తీసుకోమానండి. కానీ వాళ్ళకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాటల్లోనే మరి మద్యం రేట్లు ఎక్కువ పెంచితే తాగరు, మద్యం తగ్గిస్తారు తాగరు, మద్య నిషేధ విషయంలో ఆ మాట చెప్పాడు ఆయన. మరి ఇక్కడ కూడా అటాక్ చేయకపోయారు. ఏంటంటే కేవలం ఆ రోజున అసలు కక్ష సాధింపు ధోరణితోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా తీసుకున్నారు. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మారు. ఇందుట్లో చిరంజీవి గారు వ్యక్తిత్వం గురించి ఎవరు చెప్పినా నమ్మే పరిస్థితి అయితే జనం లేరు. ఎందుకంటే ఆయన స్వతహాగా మృదు స్వభావి, అంతేకాకుండా కాంట్రవర్సీకి వెళ్ళేటువంటి మనిషి కాదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎందుకు కాంట్రవర్సీగా మాట్లాడతారండి చెప్పండి? ఆయనకి ఆయన వెళ్ళి ఒక వీళ్ళు అతిథులు జగన్మోహన్ రెడ్డి గారికి, అతిథులను గౌరవించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి. అక్కడికి వెళ్ళి అంత అగ్రెసివ్ గా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందా మీరు చెప్పండి? కాబట్టి ఇవన్నీ ఏంటంటే కేవలం ఇవన్నీ ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరో కూడా మాట్లాడతారు, ఉన్న విషయాన్ని మాట్లాడినప్పుడు ఆ రోజు జరిగిన సంఘటన ప్రజలు కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. అంతేగాని పోసాని కృష్ణమురళి గారు వచ్చేసి ఇది కాదు ఇది అంటే నమ్మేటువంటి పరిస్థితుల్లో జనం లేదు. జనం ఇప్పుడు ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి తెలుసు, చిరంజీవి గారి వ్యక్తిత్వం గురించి తెలుసు. కాబట్టి వీళ్ళ గురించి ఎవరు ఎట్లా ఉంటారనేది ప్రజలకు చెప్పాల్సినటువంటి పని అయితే లేదు. వాళ్ళు ఒక్కటే వాళ్ళు అట్లా అనుకుంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మరి అంత నిజంగా సినిమా ఇండస్ట్రీస్ మీద వాళ్ళ కేకేసి మాట్లాడి రేట్ల విషయం అంత ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళు మరి మద్యంలో ఎందుకు మద్య నిషేధిస్తానని చేయలేపారు? ఎందుకు రేట్లు విపరీతంగా పెంచేశారు? నిత్యావసర ధరలు ఎందుకు పెంచేశారు? డీజిల్ గ్యాస్ పెట్రోల్ ఎందుకు పెంచారు? మరి వీటన్నిటి గురించి ఎప్పుడు ఇంట్రెస్ట్ తీసుకున్నారు? వీటన్నిటి గురించి మానిటరింగ్ చేసినట్టు ఎప్పుడు చూసాం మనం. కాబట్టి ఈ విషయాన్ని మేము పెద్దగా పోసాని కృష్ణమురళి గారు తీసుకునేటువంటి విషయాన్ని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది పెద్దగా జనాల్లో కూడా ఆయన చెప్పడం వల్ల ఆ పార్టీకి నెగిటివ్ గానీ మాకేం ఇబ్బంది లేదు. రైట్ అండి. ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శేఖర్ రెడ్డి గారు